హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మటను దబ్బ, మా సైడ్ అయితే మేము దబ్బ అంటామండి, మటన్ లంగ్స్ అంటారు. అదైతే నేను కర్రీ చేస్తున్నానండి. నేనైతే వంకాయ వేసి కొంచెం చింతపండు పులుసు వేసి దీన్ని కర్రీ చేస్తున్నానండి. మీరైతే ఎప్పుడైనా ట్రై చేశారో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఈ కర్రీ అనేది. అయితే దీన్నైతే మనం ముందుగా చక్కగా కడిగేసుకొని నీట్గా ఒక 2-3 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి విజిల్ వేయించుకున్న తర్వాతే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అలాగే చేస్తానండి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసుకుంటున్నాం కదా అండి, అందుకని ఒక టమాటా మాత్రమే తీసుకున్నాను నేను. తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అన్నీ కూడా మిక్సీ పట్టేశాను. కర్రీ ప్రాసెస్ వచ్చి నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే వేసాను. మనకు కొంచెం ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం దీంట్లోనూ కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అవైతే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏ కర్రీకైనా కూడా ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి. తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసిన తర్వాత మనం ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తొందరగా మగ్గాలంటే మనం మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది చాలా తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, నేనైతే మరి మెత్తగా కాకుండా కొంచెం పరకగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయింది, చూసారండి. ఆయిల్ అనేది మనకు చక్కగా పైకి అయితే తేలింది కాబట్టి మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యింది. ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కింద అడగట్టినట్టు ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లో మనం క్లీన్ చేసుకొని విజిల్స్ వేయించుకున్న ఈ మటన్ లంగ్స్ కూడా వేసేసుకోవాలి. ఈ దబ్బను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో మనకి ఇవన్నీ చక్కగా కలవాలి. అంటే మనకి ఆయిల్లోనూ ఇది కూడా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేదాకా కూడా ఒక 2 minutes and 1 minute అయితే ఉంచుకోవాలి. ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని అయితే మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే నేను ఈ ఆయిల్లో మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత చూసారండి, చక్కగా మనకి ఆయిల్లో ఈ మటన్ దబ్బ అనేది చక్కగా ఉడికింది. వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను వంకాయ ముక్కలు అనేది వేసుకున్నాను. వంకాయ అనేది ఒక 2 వంకాయలు లేదా ఒక వంకాయ తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కాకుండా. ఇక్కడ నేను 2 వంకాయలు అయితే తీసుకున్నాను. వాటిని మరీ చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజే కట్ చేశానండి. ఎందుకంటే మనకి వంకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది, మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకుంటే వంకాయ ముక్కలు బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం వంకాయలు కూడా కొద్దిసేపు ఈ ఆయిల్లోనూ ఫ్రై అయ్యేదాకా అయితే ఉంచాలి. ఇక్కడైతే నేను వంకాయ ముక్కలు అయితే చూసారండి, వంకాయ అనేది మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. దీంట్లోనూ ఒక 2 స్పూన్లు లేదా ఒక 3 స్పూన్లు, అంటే మనం కారం ఎంత తినగలిగితే అంత. ఈ కర్రీకి కొంచెం స్పైసీగానే కారంగా ఉండాలండి, అప్పుడే మనకి మటన్ దబ్బ కూర చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా ధనియాల పొడి వేసాను. జీలకర్ర పొడి అయితే వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే వేసాం కాబట్టి ఇంకా జీలకర్ర పౌడర్ అయితే వేయలేదు. ఒకసారి మనం కారం, ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం కర్రీకి అంతా కూడా మసాలా కారం అంతా కలిసేంత వరకు చూసారండి చక్కగా కలుపుకోవాలండి. కలిసేంత వరకు కూడా ఇక్కడ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. మొత్తం అంతా మసాలా అంతా కలిసిన తర్వాత ఆల్రెడీ చింతపండు నేను కొంచెమే తీసుకున్నానండి. చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా తీసి దాని వాటర్ అయితే దీంట్లో వేసాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం దీంట్లోనూ 1 గ్లాసు వాటర్, అంతే, ఇంకంతకు మించి అక్కర్లేదండి. 1 గ్లాస్ వాటరు, కొంచెం చింతపండు పులుసు అంటే చింతపండు ఇష్టం లేని వాళ్ళైతే దాన్ని స్కిప్ చేసేసి దాని ప్లేస్లో మామిడికాయ కానీ టమాటా కానీ
వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇక్కడ చింతపండు పులుపు వేసాను. చింతపండు పులుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మనకి కర్రీ అనేది ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి. హై ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్, మీడియం సైజులో అయితే ఒక 15 మినిట్స్ దాకా పడుతుందండి టైము. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం కర్రీ అనేది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఫైనల్ టచ్ కర్రీ అనేది అయిపోయింది. చూసారండి, కర్రీ అనేది మరి పులుసులా కాకుండా, అంటే పులుసుగా తినే వాళ్ళైతే కొంచెం పులుసులా దింపేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎప్పుడు కూడా పులుసులాగా మా వాళ్ళు తినరు కాబట్టి నేను చాలా దగ్గరికి ఎగరబెట్టేసానండి కర్రీ అనేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా చక్కగా వంకాయ వేసుకొని ఈ మటన్ దబ్బ కూర సూపర్ వచ్చిందండి. స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చేసిన ఈ మటన్ దబ్బ కూర అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.